బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు వారి యొక్క దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. ఇక్కడ దేశంలో కరువు కలిగి నశించిపోకుండా, అన్యజనుల ముందర వారికి అవమానం కలగకుండా దేవుడే తన ప్రజల కొరకు ఒక తోటను ఏర్పాటు చేశారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో మనము కరువులో, నష్టములో, సమస్యల్లో, ఇరుకుల్లో వెళుతూ ఉన్నప్పుడు వారు దేవుడు ఏమయ్యారు అని అనేక మంది మనతో మాట్లాడడం వింటూ ఉంటాం. అన్యజనులకి కష్టాలు వస్తాయి, దేవుణ్ణి నమ్మిన బిడ్డలకి కూడా శ్రమలు, ఇరుకులు వస్తాయి. అయితే అన్యజనులను మనం మీ దేవుడు ఏమయ్యాడని అడగం, కానీ అన్యజనులు మనల్ని అడుగుతారు, మీ దేవుడు చాలా గొప్పవాడు కదండి, మీ రోగాన్ని తగ్గించేస్తాడు, అయ్యో ఇంకా తగ్గలేదా, మీ దేవుడు గొప్పవాడు కదండి, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, మీకు సమస్యలు ఇంకా పోలేదా అని మనల్ని అడుగుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కరువు వచ్చినప్పుడు, బాధలు, సమస్యలు, ఇరుకులు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు ఆ కరువులోనే నశించిపోకుండా, ఆ బాధలలో కొట్టుకుని పోకుండా, ఆ కరువులో ఉన్నప్పుడు వాళ్ళు భక్తిహీనులు అయిపోయి దేవుడు లేడేమో అన్నట్లు లేకుండా, నేను అటువంటి అన్యజనుల ముందర మీకు అవమానము కలగకుండా మీకోసం నేను ఒక తోటని ఏర్పాటు చేస్తాను. అప్పుడు నేను మీ దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుంటారు, అనేకులు కూడా తెలుసుకుంటారు. ఇదే దేవుని యొక్క వాక్కు, మీరు నా గొర్రెలై ఉన్నారు అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాటలు కదా ఇవి. మన జీవితంలో చాలామంది శ్రమలు, శోధనలు, ఇరుకులు వచ్చినప్పుడు చాలామంది దేవుని మీద కోపగిస్తూ ఉంటారు, మందిరానికి రావడం మానేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే అసలు ఆదివారం కూడా మందిరానికి వెళ్ళరండి. క్రైస్తవులే కానీ ఆదివార క్రైస్తవులుగా కూడా ఉండరు. చాలా సందర్భాలలో ఎప్పుడో ఈస్టర్కి, క్రిస్మస్కి, పండగకి వెళ్ళేటువంటి పండగ క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అయితే ఇలాంటి సందర్భాలలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు, మీకు కలిగినటువంటి ఆ కరువు నుంచి, శ్రమ నుంచి, నింద నుంచి, అవమానం నుంచి, అన్యజనులు మిమ్మల్ని అడిగేటువంటి ఆ ప్రతి విధమైనటువంటి మాటల నుంచి నేను మిమ్మల్ని విడిపించడానికి మీకు ఒక తోటను ఏర్పాటు చేశాను అన్నాడు ఆయన. ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మనకి. మీరు ఆదికాండంలో 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు తన పోలిక చెప్పున నరుని ఆయన నిర్మించారండి. వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊది ఆయనలో ఆ జీవాత్మను నింపి ఆయన పోలిక చెప్పునే ఇంచుమించు దేవుడు ఎలా ఉంటారో అలాంటి పోలిక చెప్పున నరుని తయారు చేసిన తర్వాత ఆ నరుడు ఉండడానికి ఒక బంగారంతో ఇల్లుని, బంగారంతో వీధుల్ని నిర్మించలేదు దేవుడు. ఆయనను తయారు చేసిన తర్వాత మట్టితో తయారు చేశారు. ఆయన్ని తయారు చేసిన తర్వాత ఆయన ఉండడానికి తోట ఒకటి ఏర్పాటు చేశారు. హల్లెలూయా చెప్దామా. తోట ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తోటలో ఆయనని ఉంచారు. ఆయన పేరు ఆదాము. ఆ తోటలో అతనికి ఏమేమి ఉంటాయంటే, అతడు విత్తనాలు నాటక్కర్లేదు, అతను మొక్కలు నాటక్కర్లేదు. ఆయన తోటను ఏర్పాటు చేసి దానిలో ఫలవృక్షములు అంటే పళ్ళు కాసేటువంటి వృక్షములతో నింపబడిన ఆ తోటను దేవుడు ఏర్పాటు చేసి, ఆ తోటను తడుపుటకు ఒక నదిని కూడా దేవుడు ఏర్పాటు చేసి, ఆ తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా తినడానికి ఈ యొక్క ఆదాముకి చెప్పి, నీవు తోటలో ఉన్న ఫలములన్నీ కూడా భుజించవచ్చు, ఒక్క చెట్టు ఫలము తప్ప. ఈ తోటలో ఉన్నటువంటి ఆ జంతువులు ఉన్నాయి, వాటికి నీవు పేర్లు పెట్టవచ్చు, వాటిని నీవు ఏలవచ్చు. ఇంకా ముందు పోతే ఈ తోటంతా నీవు సేద్యపరుచుకొని నేను చల్లపూట వేళ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాను, అప్పుడు నీవు నాతో సహవాసం చేయొచ్చని దేవుడు ఆ తోటలో మొదటగా తయారు చేసిన నరుని ఉంచినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మన నిందను, అవమానాన్ని, కరువును తీసివేయడానికి ఒక తోట నాటారంట. ఆ తోట ఏంటో తెలుసా మీకు? ఆ తోట పేరు సంఘము. హల్లెలూయా. మీరు ఈ తోటలోనికి వస్తే ఏం జరుగుతుందంటే దేవునితో సహవాసం చేయగలుగుతారు. ఈ తోటలో ఉన్నటువంటి సమృద్ధిని మీరు అనుభవించగలుగుతారు. ఈ తోటలో ఉన్న ఫలవృక్ష ఫలాలన్నీ కూడా మీరు తినగలుగుతారు. మీకు ఇక్కడ మీ నోటికి అధికారం ఇవ్వబడుతుంది. ఇటువంటివన్నీ కూడా దేవుని యొక్క తోటలో మీకు దొరుకుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు సంఘానికి వెళుతున్నారా? మీరు ఏదైనా సంఘానికి చెందినవారై ఉన్నారా?
ఆ సంఘములో మీరు నాటబడ్డారా? ఆ సంఘములో మీరు లేకపోతే మీరు రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు లాంటి వాళ్ళు అవుతారు. రోడ్డు ప్రక్కన కూడా చాలా చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు త్రోవలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక అంజూర చెట్టు కనిపించింది. చెట్టు కనిపించినప్పుడు దాంట్లో ఆకులు ఉన్నాయి తప్ప ఫలములు లేవు. అప్పుడు ప్రభువు ఆ చెట్టుని శపిస్తే ఆ మరుసటి రోజు ఉదయానికే అది మాడిపోయి వాడిపోయింది. అప్పుడు ఆ చెట్టు ఎండిపోవడం చూసినప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపడి, అయ్యో ఇదేంటో ఇలా జరిగింది అమ్మో అని భయపడ్డారు వాళ్ళు. అదే వేరొక స్థలంలో వేరొక చోట ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటకి ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక తోటమాలిని పెట్టాడు ఓనర్. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూర చెట్టుని నాటారు. అయితే అది కూడా ఫలములు ఇవ్వడం లేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం చూశారు, ఫలములు ఇవ్వడం లేదు. అప్పుడు ఆ తోట యజమానుడు వచ్చి చెప్తున్నాడు, ఈ చెట్టు ఎందుకు పనికి రాకుండా ఫలములు లేకుండా ఉంది కాబట్టి దీనిని నరికివేస్తే మంచిది అని చెప్పినప్పుడు నరికివేయండి అని చెప్పాడు దేవుడు. ఆ యొక్క యజమానుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి తోటమాలి, అయ్యా అయ్యా చంపొద్దయ్యా ఆ చెట్టుని, అయ్యా దానిని నరకొద్దయ్యా, మరి కొంచెం సమయం దానికి ఇవ్వండి అయ్యా అని వేడుకుంటున్నాడు. చూసారా, మీరు తోటలో ఉంటే మీకు ఒక తోటమాలి ఉంటాడు. రోడ్డు ప్రక్కన నాటబడితే ఆ చెట్టు ఎవరైనా వచ్చి నరికేయచ్చు, ఎవరైనా వచ్చి దాన్ని నాశనం చేయొచ్చు. ఆ చెట్టు వాడిపోతున్నా, దానికి కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా ఆ చెట్టు గురించిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి కూడా లేనే లేదు. ఎలాగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుక్రవార దినాన మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచి తోటలో మీరు నాటబడ్డారా? ఒక సేవకురాలుగా ఇది మీకు చెప్పడం చాలా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే నేను ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ కరువులో నశించిపోకుండా యెహోవా దేవుడు ఒక తోటని ఏర్పాటు చేశాడంట. చూడండి, మీరు ఆ 30వ వచనం చూస్తే, ఆ తోటట వారికి అన్యజనుల వలన అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇజ్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. వాళ్ళ దేవుడట వాళ్ళకి తోడుగా ఉన్నాడని తెలుసుకుంటారంట. ఎలా? వాళ్ళు మందిరానికి వస్తే, ఈ తోటలోనికి వస్తే ఒక సహవాసం ఉంటుంది వాళ్ళకి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువు వారితో ముఖాముఖి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దినము కూడా ఆయన మందిరము మీద ఆయన కనుదృష్టి నిలిచే ఉంటుంది. నూతన నిబంధనలో మనలోనే ఆయన నివాసం ఉంటారు, నిజమే. కానీ సహవాసముగా ఉన్నప్పుడు వారి మధ్యలో నిశ్చయంగా నేను ఉంటానన్నాడు ఆయన. ఆయన మందిరంలోనికి వచ్చే వారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతానన్నారు. ఆయన మందిరంలో సమృద్ధి ఉంటుందంట. హల్లెలూయా. ఆ మందిర సమృద్ధి చేత మీరు తృప్తిపరచబడతారు అని రాయబడి ఉంది. అయితే ఆ మందిరంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ తోటను ఆదాముకి ఇచ్చినప్పుడు ఇవన్నీ తినొచ్చు, కానీ ఈ ఒక్క ఫలవృక్షము దాన్ని ఇచ్చేటువంటి ఫలము నీవు తినకూడదు అని చెప్పాడు దేవుడు. సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా విచ్చలవిడితనం పనికిరాదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ నీవు అలాగున ప్రవర్తిస్తే ఆ తోటలో ఉన్న సమృద్ధిని నీవు అనుభవిస్తావు. ప్రతి దినము దేవుని యొక్క ప్రెజెన్స్ని నీవు అనుభవిస్తావు. దేవుడు వచ్చి ప్రతి దినము నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన మందిర ఆవరణలో మొర్ర పెట్టగా ఆయన నీ మొర్ర వింటాడు. నీ తరఫున ప్రార్థన చేసే తోటమాలి నీకు ఉంటాడు. ఆయన నీ తరఫున రెస్పాన్సిబిలిటీ, ఆయన నీ లెక్క అప్పగిస్తాడు. నీకు సమస్య వచ్చినప్పుడు నీ తరఫున ఆయన పని చేస్తాడు. దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటాడు. ఈ సహవాసములో, ఈ తోటలో నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ తోటలో నీకు ఆనందం కలుగుతుంది. ఈ తోటలో నీకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ తోటలో నీకు సెక్యూరిటీ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము నుంచి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నిర్లక్ష్యం చేయొద్దు మందిరాన్ని. నీవు కరువులో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అన్యజనుల ముందర అవమానపరచబడ్డం అస్సలు ఇష్టం లేదు. మందిర సమృద్ధి చేత మీరు తృప్తిపరచబడాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఈ రహస్యము తెలిసినటువంటి దావీదు ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ మందిర గడప ద్వారము యొద్ద నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా. నేను నీ మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కలాగా నన్ను ఉంచండి అయ్యా. నేను ఎప్పుడూ పచ్చగా ఉంటాను ప్రభా. నేనైతే నీ మందిరమందు పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానయ్యా అని పాటలు పాడుకునేవాడు ఆయన. కాబట్టి ఈరోజు మీరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి సంఘంలో నాటబడాలి. సారవంతమైన తోటలో మీరు ఉండాలి. పచ్చిక ఉంటుంది అక్కడ, అది మీరు మేయాలి. మీరు చక్కని పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మలో వర్ధిల్లాలి.
ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అని దేవుడు చెప్తున్నారు. ఇంకా ఆఖరి వచనం చూడండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీరు గొర్రెలు కనుక మీరు వెళ్ళి అక్కడ మేతను మేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత బాగుంది కదా ఈ వర్తమానం. కాబట్టి ఈరోజు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, సహవాసంగా కూడుట మానకండి. ఎక్కడ పచ్చిక లేదో అక్కడికి వెళ్ళొద్దు. పచ్చిక గల స్థలాల దగ్గరికి వెళ్ళి స్థిరముగా నాటబడిన చెట్ల వలె అక్కడ ఉండాలి తప్ప ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అలా ఉండకూడదు. స్థిరముగా మంచి సంఘములో నాటబడండి. దేవుని యొక్క సమృద్ధి చేత మీరు తృప్తిపరచబడి మీ అవమానము కొట్టివేయబడుతుంది. గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ యొక్క కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలు ప్రభువా. వినుచున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నీ ఆశీర్వాదం వచ్చేలాగున సహాయం చేయమని, నీ దీవెన ఆశీర్వాదంతో నింపమని, నీ ఆత్మశక్తితో నింపమని దేవా. ప్రజలు నీ యొక్క మందిరాన్ని ప్రేమించేలాగా, నీ మందిరావరణలో గడిపేలాగున సహాయం చేయండి. ప్రతి నిర్లక్ష్యాన్ని తీసివేయండి, ఆత్మశక్తితో నింపండి. వినువారందరి జీవితంలో సమృద్ధి రావడానికి సహాయం చేయండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.